సో హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఫైనల్ సీఎం పంక్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినాడు, మీకు తెలుసు. సో ఈరోజు యాజ్ ఎ ఛాంపియన్ ఫస్ట్ టైం, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు యాజ్ ఎ ఛాంపియన్ రాలో అడుగుపెట్టిండు మన సీఎం పంక్. సో సీఎం పంక్ ముందు కంపల్సరీ కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో అది వచ్చినాయి. అండ్ అంతేకాదు బాస్, వార్ గేమ్స్ కోసం లేదా ఈరోజు నుంచి ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ వార్ గేమ్స్ పనిగా మనకి చాలా క్లారిటీ వచ్చింది. అండ్ అంతేకాదు మనము ఓన్లీ ఈ రోజున రా అని కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈరోజు రాలో చాలా పెద్ద హింట్ వచ్చింది బాస్, అంటే చాలా పెద్ద టీజీ కావచ్చు అది, అంటే ఫ్యూచర్ స్టోరీ లైన్ కోసం. సో కొంచెం తెలిసిందన్నమాట, వీళ్ళు కొంచెం టీజ్ అయితే ఇచ్చినారు. సో దాని గురించి మనం మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. ది సీఎం పంక్ హ్యాస్ ఎ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. రింగ్లో వచ్చేసినారు బాస్, ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మా సీఎం పంక్ ఏమన్నారంటే, హ్యాస్ ఎ ఛాంపియన్ రాల్లో మీ ముందు వచ్చి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పినారు. సో ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ అక్కడ ఒకటి వినాలనుకున్నారు మన సీఎం పంక్. సో ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే, చూడండి, డిజర్వింగ్లో అండ్ సంపాదించడంలో చాలా తేడా ఉంది. అండ్ నేను ఇది నేను సంపాదించిన అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ అక్కడ ఫస్ట్ అయితే ఏజే లీకి థ్యాంక్స్ చెప్పినారు బాస్. ఏజే లీ అండ్ లారీ ఆ డాగ్ గురించి మాట్లాడినారు. దాని తర్వాత ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పినారు మన సీఎం పంక్. నన్ను నేను ఒక ఛాంపియన్ అని నేను పిలవలేను, అంటే మీరు లేనంటే నేను లేనంటే మీ వల్లనే నేను ఛాంపియన్ అయినాను. సో అందుకనే థ్యాంక్స్ అని అక్కడ ఉన్న ఫ్యాన్స్, అంటే అందరు ఫ్యాన్స్కి అక్కడ థ్యాంక్స్ చెప్పినారు మన సీఎం పంక్. అండ్ మన సీఎం పంక్ జే ఊసోకి థ్యాంక్స్ చెప్పినారు. చూడండి, అంటే జే ఊసో నిజంగా నువ్వు నాకు చాలా టకాఫర్గా చాలా టఫ్ మ్యాచ్ నువ్వు నాకు ఇచ్చినావు, నిజంగా చాలా మస్తు అనిపించింది ఈట్ అని చెప్పినారు. అండ్ జే ఊసో, మనము ఫ్రెండ్స్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే, బట్ ఏం చేద్దాం చెప్పు, అంటే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్లా ఉన్నా లేకపోయినా నాకు అంత ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నేను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పుడే చాలా క్లియర్గా చెప్పేసినాను, నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, ఇక్కడ నేను ఫ్రెండ్స్ కోసం రాలేదు, నేను ఇక్కడ పైసా డబ్బుల కోసం వచ్చినాను. అండ్ నేను ఛాంపియన్ కానికి వచ్చినాను. అండ్ నేను ఇప్పుడు ఫైనలీ ఛాంపియన్ అయిపోయినాను. అండ్ నేను లాస్ట్ టైం అంటే గుంథర్కి ఓడిపించి ఛాంపియన్షిప్ నేను గెలిచినప్పుడు అప్పుడు నేను ఓన్లీ 3 నిమిషాల కోసమే ఛాంపియన్ ఉన్నాను. ఎందుకంటే ఆ టైంలో ఒక పామ్ ఉండే కదా, అంటే ఇప్పుడు అలాంటి పామ్ లేదు. అంటే రాలెన్స్ ఒక మనీ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచి అంటే నా పైన క్యాష్ ఇన్ చేసినాడు. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇక సెత్ రాలెన్స్ ఇంజర్డ్ అయ్యి వెళ్ళిపోయినాడు. అనగా సెత్ రాలెన్స్ ఎక్కరిచ్చినారు బాస్. సెత్ రాలెన్స్ టైటిల్ ఇట్లా రౌండ్ అని తిప్పుతాడు కదా, సో ఆ టైప్లో అక్కడ ఆ టైటిల్ ఛాంపియన్షిప్ తిప్పి ఎక్కరిచ్చిండు సీఎం పంక్ సెత్ రాలెన్స్కి. అండ్ సెత్ రాలెన్స్ ఇన్ ఫ్యూచర్లో వచ్చినా మన సీఎం పంక్ అంట సెత్ రాలెన్స్ ఇలా భయంకరంగా కొట్టి కూర్చోబెట్టేస్తారంట. సో ఈ టైప్లో సీఎం పంక్ వార్నింగ్ ఇచ్చిండు అక్కడ సెత్ రాలెన్స్కి. అండ్ అంతేకాదు అక్కడ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, నేను 2 సంవత్సరాల ముందు ఈ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, రిటర్న్ చేసినప్పటి నుంచి నేను కింగ్లా తిరిగినాను, కింగ్ లాగానే తిరుగుతున్నాను, కానీ నా దగ్గర క్రౌన్ లేకుండే. బట్ ఇప్పుడు నా దగ్గర క్రౌన్ వచ్చేసింది, అంటే ఛాంపియన్షిప్ నా దగ్గర వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఛాంపియన్షిప్ వచ్చిందంటే దీంతో పాటు టార్గెట్స్ వస్తాయి. నాకు తెలుసు నా ఈ పెంకలవి చాలా టార్గెట్స్ ఉన్నాయి, నా ముంగటివి చాలా టార్గెట్లు ఉంటారు. సో అందుకని చాలా క్లియర్గా చెప్పేస్తాను. తెలుసు బ్యాక్ స్టేజ్ మా డబ్ల్యూడబ్ల్యూలో చాలా జబర్దస్త్ టాలెంట్, చాలా జబర్దస్త్ సూపర్ స్టార్స్ ఉన్నారని, కానీ నేను మాత్రం ఎంకలు అడుగు పెట్టాను. నేను ప్రతి వారం రాలో కనిపిస్తాను. నేను ఈ ఛాంపియన్షిప్కి ఎంత అయితే అంత నా దగ్గర నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ చాలా సూపర్ స్టార్స్ ఉన్నాయి, లైక్ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ పేరు అక్కడ చెప్పినారు. ఫ్యాన్స్ అక్కడ బూ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నాడు నాకు తెలుసు, అంటే వీళ్ళు నా జోల్కి వస్తానని చెప్తున్నారు, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్, బట్ నేను మాత్రం ఇంకా అడుగు పెట్టని చెప్పేసినారు. అండ్ అంతేకాదు ఇంకా మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్ పేరు అక్కడ చెప్పినారు, లైక్
ఏజే స్టైల్స్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ అక్కడ చీర్ చేసినారు. సో నిజంగా అంటే ఏజే స్టైల్స్ ఒక అధికారం సంపాదించిండు. సో ఏజే స్టైల్స్ వచ్చి నాతో ఫైట్ చేయొచ్చు అని చెప్పేసినారు. అక్కడ డామినిక్ పేరు చెప్పినారు. 2 belts ఉన్నాయి డామినిక్ దగ్గర. సో డామినిక్ ఒక అధికారం సంపాదించింది. బట్ నిజంగా డామినిక్ ఫేస్ పైన ఒక పెద్ద ఒక పంచ్ ఉంటే ఒక చంప దెబ్బ ఇవ్వాలని ఉంది అని ఒక టైప్లో అక్కడ మన సీఎం పంక్ చెప్పేసినారు. అండ్ అందుకే జేడీ మెక్డానో పేరు ఇక్కడ చెప్పినారు. ఫిన్ బ్యాలర్ పేరు చెప్పినారు. అండ్ షేమస్ పేరు చెప్పినప్పుడు ఫ్యాన్స్ జబర్దస్త్ షేర్ చేసినారు. అండ్ అక్కడ జాన్ సీనా పేరు చెప్పిండు సీఎం పంక్. అంటే ఇప్పుడు ఎవరెవరు పేరు చెప్తుండో వాళ్ళు వచ్చి ఫైట్ చేయొచ్చు అన్నమాట మన సీఎం పంక్తో. అలా అవకాశం ఇస్తానట్టు చెప్తున్నాడు అక్కడ సీఎం పంక్. అండ్ అంతేకాదు అక్కడ సీఎం పంక్ జాన్ సీనా గురించి అక్కడ ఏమేమి చెప్పిండంటే, నాకు తెలుసు నీ దగ్గర చాలా తక్కువ డేట్స్ ఉన్నాయని. సో ఓపెన్ చెప్పాలంటే నా దగ్గర చాలా తక్కువ డేట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ఈ తక్కువ టైం కోసం కాదు, నేను మంచి టైం కోసం చూస్తున్నాను. సో జాన్ సీనా నీ మనసులో ఏమైనా ఉంటే అంటే 17 నుంచి 18 times ఛాంపియన్ కావాలని మనసులో ఉంటే యు వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అని చెప్పేసినారు అక్కడ మన జాన్ సీనాకి. అండ్ ఫైనలీ మన జాన్ సీనా స్టైల్లోనే ద ఛాంప్ ఈజ్ హియర్ అని చెప్పేసినారు. సో అప్పుడే బాస్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది లోగన్ పాల్ది. అండ్ లోగన్ పాల్ థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు లేదా సీఎం పంక్ చాలా ఫనీ రియాక్షన్ ఇచ్చిండు బాస్. అండ్ అసలు ఎవరిది థీమ్ సాంగ్ అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు ఈ మనిషి అని ఈ టైప్లో సీఎం పంక్ రియాక్షన్ ఇచ్చిండు. ఇది చాలా ఫనీగా ఉండే. అండ్ అంతేకాదు ఇక లోగన్ పాల్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. రింగ్ సైడ్ రాగానే అంటే రింగ్లో వచ్చే ముందే మన సీఎం పంక్ నో 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 అని టైప్లో మాట్లాడుతుంటాడు. కానీ అక్కడ థీమ్ సాంగ్ కట్ చేయలేదు. సీఎం పంక్ ఒక టైప్లో అక్కడ ఇన్సల్ట్ అయిపోయింది. అండ్ అప్పుడు సీఎం పంక్ ఒప్పుకుంటా క్లియర్లీ నేను కొంచెం తొందరగా మాట్లాడేసినాను, నా తప్పని చెప్పేసి. సో అప్పుడు కొంచెం థీమ్ సాంగ్ అక్కడ ఆగింది. అండ్ అక్కడ మన సీఎం పంక్ చెప్పేసాడు అంటే నో మ్యాటర్ ఇక నీ దగ్గర ఎంత సబ్స్క్రైబర్స్ నంబర్స్ ఎంత ఉన్నా సరే, నువ్వు ఎంత పెద్ద ఫేమస్ ఉన్నా లేకపోయినా సరే ఒక మాట చెప్తాను చూడు, ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ కాదు, నీకు అర్థమవుతుందా? నువ్వు అంటే రాంగ్ జాగాలో వచ్చేసినావు. స్మాక్ డౌన్లో ఇలియా డ్రాగన్ ఓపెన్ ఛాలెంజ్ పెడుతుండు, అదే నీకోసం కరెక్ట్ అని అక్కడ సీఎం పంక్ ఎక్కిరిచ్చినారు. సో లోగన్ పాల్ ఏమని చెప్పిన అంటే ఇందాకనిగా మాట ఇచ్చినాను ఎవరైనా వచ్చి ఫైట్ చేయొచ్చు అని. అండ్ ఇప్పుడే మాట మీద నుంచి వెళ్ళి అంటే ఇక ఎంకలు అడుగు పెట్టేస్తున్నావా, నా దగ్గర 1000 horsepower ఉన్న ఫెరారీ కార్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్లో ఎవరి దగ్గర అంత సీన్ లేదు, అంటే ఆ ఫెరారీ కొనేంత సీన్ వీళ్ళకి లేదని చెప్పినారు, ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చినారు. అండ్ లోగన్ పాల్ ఏమని చెప్పిండంటే నేను రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్తో రింగ్ షేర్ చేసినాను, నేను జాన్ సీనా లాంటి సూపర్ స్టార్తో రింగ్ షేర్ చేసినాను. అండ్ ఇందాక నువ్వు ఏదో పేరు చెప్పినావు కదా ఏజే స్టైల్స్, ఆ ఏజే స్టైల్స్కి నేను ఎప్పుడో రెసల్మేనియాలో ఓడిపించినాను. సో అప్పుడే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమని చెప్పా అంటే మీరు బూ చేస్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద పిచ్చోలు. అండ్ నీకు తెలుసు నాకు తెలుసు అండ్ ప్రతి ఒక్కరి ఒక మాట తెలుసు. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఎవరైనా అధికారం సంపాదించిన ఛాంపియన్షిప్ కోసం అంటే అది నేనే, అంటే లోగన్ పాలే అని లోగన్ పాల్ చెప్పంగానే అక్కడ లేడీస్ అండ్ జెంటల్మెన్ అని మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ వచ్చేసినారు. అండ్ పాల్ హేమన్ అక్కడ ఏమని చెప్పినారు అంటే సీఎం పంక్ ఎక్కిరిచేసినారు. అంటే 2 days కొంచెం ఛాంపియన్ కానీ నాతో ఉంటే 432 days వరకు ఛాంపియన్ ఉండే. అండ్ గుర్తుపెట్టుకో అంటే నువ్వు ఓడిపోయిన టైటిల్ మనం కాదంటే నేను కాదని చెప్పినారు. అండ్ అంతేకాదు అక్కడ పాల్ హేమన్ ఏమన్నారు అంటే లోగన్ పాల్కి అసలు నువ్వు ఎక్కడ వచ్చినావు, రాంగ్ ప్లేస్లో వచ్చేసినావు, నీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ లైన్లో అంటే ఇక్కడ అధికారము రోమన్ రేన్స్కి పిన్ చేసిన సూపర్ స్టార్ బ్రాన్సన్ రీడ్కి ఉంది. ఈ లైన్లో ఫ్రంట్లో బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు. అండ్ లోగన్ పాల్ ఎక్కడున్నావో తెలుసా? నువ్వు లైన్లో నిలబడాలని వెయిట్ చేస్తావు చూడు, అలాంటి లైన్లో ఉన్నావు నువ్వు. అంటే ఇంకా నువ్వు లైన్లో నిలబడలేదు, లైన్లో రాని చూస్తున్నావు. సో అక్కడ ఉన్నావు, నీకు అర్థమవుతున్నా? సో మర్యాద చెప్తున్నా వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పినారు. అండ్ ఇక మన బ్రాన్ బ్రేకర్వి ఏమని చెప్పినారు అంటే యూట్యూబర్ అని అక్కడ ఎక్కిరిచ్చినారు లోగన్ పాల్కి. అండ్ సీఎం పంక్ ఏమైనా అంటే సరే ఇప్పుడు నువ్వు ఛాంపియన్ అయిపోయినావు, కంగ్రాచులేషన్స్, అంత బాగుంది, నీ మూమెంట్ నీకు దొరికింది సీఎం పంక్. కానీ నేను ఇక్కడ చాలా వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిన తర్వాత మేము ఈ 2 వారాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు ఇక వాళ్ళతో మేము ఫైట్ చేస్తామని. కానీ ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ, సో మర్యాద చెప్తున్నానని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు అక్కడ బ్రాన్ బ్రేకర్. మర్యాద వెళ్ళిపోని చెప్పాడు లోగన్ పాల్, లేదంటే లేదా అక్కడ కుక్కలా మొత్తం ఖర్చు చెప్పిండు, అక్కడ ఇచ్చి పడేస్తాను చెప్పిండు బ్రాన్ బ్రేకర్. అండ్ ఇక ఆయన ఇక లోగన్ పాల్ వెళ్ళని చెప్పిండు. బట్ లోగన్ పాల్
ఫస్ట్ బయటికి వచ్చిండు వెళ్ళిపోతా అని, బట్ బ్రాన్ బ్రేకర్ నూకేసిండు. దాంతో వీళ్ళు రింగ్లో వచ్చి అటాక్ చేస్తుంటారు మన సీఎం పంక్ పైన. లోగన్ పాల్ రింగ్లో వచ్చేసిండు. లోగన్ పాల్ కాపాడే ట్రై చేసిండు, బట్ లోగన్ పాల్ పైన వీళ్ళు అటాక్ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ స్టీల్ చైర్ తీసుకొని రింగ్లో వచ్చేసినారు అండ్ వీళ్ళకి ఇచ్చి పడేసిండు అనమాట మన సీఎం పంక్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది, ఇంకా చాలా, బట్ ఇక్కడ ఒక సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నిక్కీ బేలా అండ్ స్టెఫ్నీ వకేర్ వర్సెస్ రాక్సాన్ ప్యారెస్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది చాలా పెద్ద మ్యాచ్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, రకెల్ రోడ్రిగస్ అండ్ రాక్సాన్ ప్యారెస్. సో నెక్స్ట్ సీఎం పంక్ అండ్ జే ఊసోది బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ వచ్చింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన జే ఊసో బ్యాక్ స్టేజ్ ఏమేమి చెప్పిండంటే, చూడు సీఎం పంక్ నేను చూసినాను, ఇందాక ఏం జరిగింది నేను చూసినాను, అండ్ ఎక్కడో నా మనసులో ఏమొచ్చింది అంటే నేను వచ్చి నీకు కాపాడాలి, నీకు హెల్ప్ చేయాలని నా మనసులో వచ్చింది. సీఎం పంక్ ఓపెన్లీ చెప్తున్నా అని చెప్పినప్పుడు సీఎం పంక్ అడిగిండు, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను, నేను రోమన్ రేన్స్తో మాట్లాడుతున్నానా లేదా జే ఊసోతో అన్నప్పుడు మన జే ఊసోను మెయిన్ ఈవెంట్ జే ఊసోతో మాట్లాడుతున్నాం, అర్థమైందా? రీసెంట్ మనం మెయిన్ ఈవెంట్ ఫైట్ చేసిన అండ్ ఆ మ్యాచ్లోను నిజంగా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినావు చూడు, మస్తు అనిపించింది అని మన జే ఊసో చెప్పిండు. అండ్ ఫైనల్లీ నాకు హెల్ప్ చేయాలని ఉంది, నేను హెల్ప్ చేస్తా అని మన జే ఊసో చెప్పిండు. అండ్ సరిగా నేను మాట్లాడతా అని మన సీఎం పంక్ చెప్పిండు. ఎవరితో? మన మేనేజర్తో ఆడమ్ పియర్స్. ఎందుకంటే ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది. సీఎం పంక్ జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం సెట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది మన పెంటా వర్సెస్ అమెరికానో మ్యాచ్. అండ్ అంతేకాదు బాస్, ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ చాలా చాలా తమాషాలు జరిగినాయి, చాలా చీట్ జరిగింది, బట్ అయినా సరే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన పెంటా. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ డామినిక్ది. అండ్ బాస్ అక్కడ డామినిక్ రింగ్లో వచ్చి అంటే చాలా పెద్ద మాట చెప్పేసినావు, గ్రేటెస్ట్ లూచాడోర్ ఇంకెవరో కాదు మన డామినిక్ అని చెప్పినారు. సో అప్పుడే బాస్ రిటర్న్ అయిపోయింది ద 619 రే మిస్టేరియోది. ఎస్ ఫైనల్ ఇప్పుడు మన రే మిస్టేరియో మెడికలీ క్లియర్ అయిపోయినారు. ఇంజర్డ్ ఉండే అందుకే కనిపించలేదు మనకి ఇంత టైం నుంచి, కానీ ఇప్పుడు ఫైనల్లీ మెడికలీ క్లియర్ అయిపోయినారు, రికవర్ అయిపోయినారు, వచ్చేసినారు. అండ్ ఇలా మధ్య చాలా మంచి సెగ్మెంట్ జరిగింది బాస్, లైక్ ఎప్పటికీ ఎడిగ్రేరో కాలు అని అక్కడ మన రే మిస్టేరియో చెప్పినారు. అండ్ నువ్వు చూడు, నువ్వు గ్రేటెస్ట్ ఛాంపియన్ చెప్పి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ ఎప్పుడైనా గ్రేటెస్ట్ లూచాడోర్ అని చెప్పినప్పుడే దాన్ని సైడ్గా కూర్చొని అని చెప్పినారు. అండ్ అక్కడ మన డామినిక్ ఏమన్నారంటే, నేను శాంటో కన్నా నేను ఒక అంటే ఒక జబర్దస్త్ గ్రేటెస్ట్ అని చెప్పినారు, బ్లూ డీమన్ కన్నా నేను ఒక గ్రేటెస్ట్ అంటే ఒక బెటర్ లూచాడోర్ అని చెప్పినారనమాట. అండ్ అక్కడ రే మిస్టేరియో నువ్వు నీ పేరు చెప్పలేదు అక్కడ, నీకన్నా బెటర్ అని చెప్పినారు. ఒక మంచి సెగ్మెంట్ జరిగింది బాస్, నువ్వు నా మీసాలు నువ్వు నాలాగా మీసాలు కొంచెం కాపీ చేస్తానని చెప్పినారనమాట డామినిక్. అండ్ చిన్న బ్రాల్ జరిగింది ఇక్కడ. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ ద 619 రే మిస్టేరియోది ఉండే. అండ్ అంతేకాదు మళ్ళొకసారి ఫాదర్ వర్సెస్ సన్, డాడ్ వర్సెస్ సన్ స్టోరీ మళ్ళొకసారి స్టార్ట్ అయిపోయింది బాస్. సో ఇప్పుడు మనము డాడ్గా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే అంటే ఇంకా కొన్ని మ్యాచెస్ జరిగినాయి, బట్ ఏంటంటే ఇక్కడ మా దగ్గర వర్షం పడుతుంది అండ్ ఊకే పవర్ కట్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ వీడియో ఈరోజు చాలా లేట్ అవుతుంది. సో ఏమనుకోవద్దు, లేట్ అయినట్టుంది, ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూస్తారు. సో ఏమనుకోవద్దు బాస్, ఎందుకంటే ఊకే పవర్ కట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల కొంచెం మధ్యలో కొన్ని మ్యాచెస్ జరిగినాయి, అవన్నీ మ్యాచెస్ నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మన బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సీఎం పంక్ అండ్ జే ఊసో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ డేలో ఫైట్ చేస్తా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినారు, రింగ్ బయట వెళ్ళిపోయినారు, రెఫరీ 10 కౌంట్ వేసింది అండ్ కౌంట్అవుట్ ద్వారా ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది బాస్, డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత వీళ్ళు చాలా భయంకరంగా అక్కడ అటాక్ చేస్తుంటారు, మన సీఎం పంక్ పైన అటాక్ చేసిన జే ఊసో పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు ఇక మన సీఎం పంక్ స్టీల్ చైర్ రింగ్లో తీసుకొచ్చిండు, అయినా సరే వీళ్ళు భయపడకుండా ఏంది అంటే మేము స్టీల్ చైర్ తీసుకురాలేమైందని బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ స్టీల్ చైర్ తీసుకుని వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు సీఎం పంక్ పైన. కానీ అంతలోనే లోగన్ పాల్ వచ్చిండు బాస్. లోగన్ పాల్ వచ్చి అంటే బ్రేస్ నకలు ఉండే నకల్ పంచ్ అయితే చేతిలో పెట్టుకుండు. అండ్ అప్పుడే ఒకటేసారి అనుకోకుండా సీఎం పంక్ పైన అటాక్ చేసిండు బాస్, నాకౌట్ పంచ్ ఇచ్చేసిండు. ఎందుకంటే ఇక్కడ సీఎం పంక్ సైడ్ ఇలా పడ్డాడు ఫస్ట్,
సీఎం పంక్కి హెల్ప్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. కానీ లోగన్ పాల్ నాకౌట్ పంచి పడేసిండు మన సీఎం పంక్. సో అప్పుడే పాల్ హేమన్ ఆగండి, మీరు అటాక్ చేయకుండా అని చెప్పిండు లోగన్ పాల్ పైన. అండ్ ఆ బ్రేస్ నకల్ ఇచ్చి, అంటే ఆ బ్రేస్ నకల్ ఉంది కదా నకల్ పంచ్, అది మన పాల్ హేమన్కి ఇచ్చేసిండు. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ అది ఏంటంటే వార్ గేమ్స్ మ్యాచ్ ఇలాదే ఉంది బాస్. ఎస్, అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండే, బట్ ఇప్పుడు ఫైనలీ క్లారిటీ వచ్చేసింది. వార్ గేమ్స్ మ్యాచ్ మన బ్రామ్ బ్రేకర్ టీమ్ వర్సెస్ సీఎం పంక్ టీమే అవుతుంది. సో అండ్ ఇప్పుడు ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో ఇంకా చాలా సూపర్ స్టార్స్ యాడ్ అవుతారు బాస్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడదాము, అంటే రా అయితే ఇక్కడ అయిపోయింది, బట్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన జే ఊసో, రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ లేదా అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ కలిసినారు జే ఊసోతో. అండ్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ అక్కడ పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, చూడు జే ఊసో బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు లేదా నువ్వు నిజంగా నా ఫేవరెట్ మెంబర్, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అంటే నీ గెస్ట్ కరెక్ట్గా ఉంటుండే, సో అందుకనే ఐ లవ్ యూ జే ఊసో. బట్ ఒకటి అర్థమైతే లేదు, జస్ట్ 2 days ముందే కదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నువ్వు సీఎం పంక్తో ఫైట్ చేసినావు. అలాంటి నువ్వు ఇప్పుడు నువ్వు కలిసి ఎందుకు ఫైట్ చేస్తున్నావు సీఎం పంక్తో? ఇది ట్రైబల్ షీఫ్కి నచ్చదని ఈ టైంలో చెప్పినప్పుడు అప్పుడే జే ఊసో ఏమని చెప్పినంటే, ట్రైబల్ షీఫ్ ఏమనుకుంటే నాకేంది. ఎస్ బాస్, విన్నది కరెక్టే. జే ఊసో చెప్తున్న ట్రైబల్ షీఫ్ ఏమనుకుంటే నాకేంది, జే ఊసో ఏమని అనుకుంటే అంటే మన జిమ్మి ఊసో ఏమని అనుకుంటే జిమ్మి ఊసో ఏమని చెప్తే నాకేంది. ఇక్కడ నాకు నచ్చింది అంటే జే ఊసోకి నచ్చిందే మన జే ఊసో చేస్తాడంట అని ఈ టైప్ చాలా పెద్ద మాట చెప్పేసిండు బాస్. అండ్ ఇక మన పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, చూడు నేను చాలా ఆపినాను బ్రామ్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్కి, అంటే బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో వాళ్ళు ఫైట్ చేయకపోతే ఆపినాను, చాలా చేసినాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు, నీకు అర్థమవుతుందా? అంటే మేము మా విజన్ ఫ్యాక్షన్లో ఎవరైనా వస్తారా రారా అని మేము వెయిట్ చేస్తలేము, అండ్ మేము కొట్టి అడగము. అంటే ఈ రోజు నువ్వు మా విజన్ ఫ్యాక్షన్లో అడుగు పెడతావా, నెక్స్ట్ వారం వాళ్ళొస్తారు కొట్టి అడగడం, ఇవన్నీ కాదు. కానీ నీకోసం ఇవన్నీ అప్లై లేదు, అంటే నీ దగ్గర నీ ఓన్ విజన్ ఉందని ఈ టైప్లో చెప్పినారు. అంటే బాస్ మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? జే ఊసో హీల్ టర్న్ పైన రూమర్స్ వస్తున్నాయి. అండ్ జే ఊసో రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి హీల్ టర్న్ చేస్తారా అంటే ఇంతకుముందే ఒక క్లారిటీ ఇచ్చినాను, మేబీ జే ఊసో హీల్ టర్న్ చేస్తాడు అనుకుంటా, రోమన్ రేన్స్ చేయడం కూడా అని. అండ్ జే ఊసో రోమన్ రేన్స్ మధ్యలో ప్రాబ్లం కావచ్చు ఇన్ ఫ్యూచర్లో అని. అండ్ మేబీ రోమన్ రేన్స్ అండ్ జే ఊసో ఇద్దరు చేస్తే మంచిదే, బట్ జే ఊసో హీల్ టర్న్ పైన ఎక్కువ రూమర్స్ వస్తాయని చెప్పినాను. ఓకే, అండ్ ఈరోజు వీళ్ళు ఇచ్చిన టీవీ చూస్తుంటే ఏమర్థమవుతుందంటే, జే ఊసో ఈసారి వార్ గేమ్స్లో మేబీ పాల్ హేమన్ సైడ్ నుంచి బ్రామ్ బ్రేకర్ సైడ్ నుంచి ఫైట్ చేస్తాడు అనుకుంటా. అంటే జే ఊసో హీల్ టర్న్ చేస్తాడు బాస్. మేబీ వార్ గేమ్స్లో ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ అంటే వీళ్ళందరి సైడ్ ఉండి ఆ మ్యాచ్లో హీల్ టర్న్ చేయొచ్చు ఒకటేసారి. అంటే ముందే వార్ గేమ్స్లో బ్రామ్ బ్రేకర్ సైడ్ వెళ్ళొచ్చు జే ఊసో, లేదు సీఎం పంక్ సైడ్ రోమన్ రేన్స్ సైడే ఉన్న జే ఊసో ఏమవుతుంది అంటే వార్ గేమ్స్లో ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పుడు హీల్ టర్న్ చేసి పడేస్తాడు బాస్ జే ఊసో. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, రోమన్ రేన్స్ కోసం బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ బిట్రేయల్ ఇప్పుడు రెడీ అవుతుంది బాస్. చాలా భయంకరమైన బిట్రేయల్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ ఫేస్ చేస్తాడు. రోమన్ రేన్స్ జే ఊసోకి చాలా నమ్ముతాడంటే చాలా నమ్మకం ఉంది రోమన్ రేన్స్ జే ఊసో పైన. కానీ అలాంటిది జే ఊసో రోమన్ రేన్స్ ఏమనుకుంటే నాకేందని ఇంత పెద్ద మాట చెప్పేస్తుండు. సో మేబీ వీళ్ళు మనకు చూపించినట్టే కరెక్ట్గా టీజ్ ఇస్తున్నారంటే, కరెక్ట్ వీళ్ళు చూపించినట్టు చేస్తారంటే జే ఊసో రోమన్ రేన్స్ మధ్యలో ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. జే ఊసో హీల్ టర్న్ చాలా భయంకరంగా అయిపోతుంది. లేదంటే బాస్ ఇక రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసి అప్పుడు ఇంకా సినిమానే వేరే అయిపోతుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.